Hey guys, good morning and welcome back to one more new vlog, Lekha Srenu's Diaries. టుడే ట్యూస్డే అండ్ ఇప్పుడు టైం అవుతుంది 6. ఇంకా ఈరోజైతే నేను బ్లాగ్ అయితే మార్నింగే స్టార్ట్ చేశాను. మా హబీ అయితే ఆఫీస్ వర్క్ నుంచి బయటికి వెళ్ళి మిడ్ నైట్ 3కి వచ్చారు. బట్ మార్నింగ్ అయితే అర్లీగానే లెగిసిపోయారు అనమాట మా హబీ అయితే. ఇంకా మా మమ్మీ కూడా లెగ్సి ఫస్ట్ నాకు లుక్వామ్ వాటర్ ఇచ్చింది. తర్వాత ఇంకా అయితే తను ఇంట్లోని మిగతా వర్క్స్ అన్నీ అయితే స్టార్ట్ చేశారనమాట. మా మమ్మీ కూడా సేమ్ నాలాగే నైటే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటారు. సో అందుకే అని మార్నింగ్ లెగిస్తున్నప్పటికైతే కిచెన్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుందన్నమాట. మనకి మార్నింగ్ లెగిసిన వెంటనే ఫస్ట్ కిచెన్ నీట్గా ఉంటే మాత్రం ఇంట్లోని మిగతా వర్క్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అనిపిస్తుంది. అది కిచెన్ క్లీన్గా లేనప్పుడైతే మాత్రం ఆ డే అంతా ఇంకా మనకి చాలా లేజీగా అనిపిస్తుంది. ఇంట్లోని ఏ పని చేయాలనిపించదు. సో అందుకే అని నేనైతే నైటే కిచెన్ క్లీన్ చేసుకుంటే దాన్ని. సో ఇంకా మా మమ్మీ కూడా సేమ్ అలాగే నైటే కిచెన్ అయితే క్లీన్ చేసేస్తారు. మా ఇంట్లోనైతే మేమందరం మార్నింగ్ అర్లీగానే లెగిసిపోతాము. బట్ ఇప్పుడు మా జైకి అయితే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయింది కదా. సో అందుకే అని ఒక్కొక్కసారి అయితే కొంచెం లేట్ వరకు పడుకుంటాడు. ఇంకా ఒక్కొక్కసారి అయితే మార్నింగ్ అర్లీగానే మా జై కూడా మాతోనే లెగిసిపోతాడనమాట. నేను ఇంకా మా హబీ లెగిసిన వెంటనే ఇంకా మా జై కూడా లెగిసిపోతాడు. ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతే మాత్రం ఇంకా మార్నింగ్ మా జై అయితే 5:30 to 6 వరకు అయితే లెగుస్తాడనమాట. ఇంకా ఎలాగో సమ్మర్ హాలిడేస్ కదా అనేసి ఇంకా మా మమ్మీ అయితే కొంచెంసేపు ఎక్స్ట్రా అని పడుకొని జైకి అనేసి అయితే తనంటుంది. ఇంకా ఈరోజు అయితే మా జై లేట్ వరకు ఇంకా హాయిగా అయితే పడుకొని ఉన్నాడు. మా మమ్మీదైతే మార్నింగ్ వర్క్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. అందులోకి మా హబీ వెళ్ళేసి వెజిటేబుల్స్, మిల్క్ అండ్ వాటర్ కూడా తీసుకొని వచ్చేసారు. మాకైతే ఇక్కడ చాలా ఫ్రెష్గా అయితే వెజిటేబుల్స్ మాకైతే వస్తాయన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే మా ఇంటి దగ్గరలోనే ఒక తాత మామలు ఉంటారనమాట. సో వాళ్ళు ఓన్గా పండిస్తారనమాట వెజిటేబుల్స్. సో అందుకే మేము ఎప్పుడైనా వెజిటేబుల్స్కి వెళ్తాం కదా, లైక్ బ్రింజల్, లేడీ ఫింగర్ అండ్ పాలక్ ఇలాంటివి కావాలంటే వాళ్ళు డైరెక్ట్గా మన ముందే బ్రింజల్ ఇంకా లేడీ ఫింగర్ అయితే డైరెక్ట్గా ప్లాంట్ నుంచి కట్ చేసి ఇస్తారనమాట. మాకైతే నిజంగా గైస్ ఇక్కడైతే చాలా ఫ్రెష్గా వస్తాయి వెజిటేబుల్స్. ఇంకా మేము ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సింది కూడా అవసరం ఉంది. బట్ మేము మా పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే మాత్రం మా హబీ అయితే ఒక 15 డేస్కి సరిపోయినట్టుగా అయితే వెజిటేబుల్స్ అయితే తీసుకుని వచ్చేవారు. సో నేను అవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక 15 డేస్ 20 డేస్ అలా ఒకసారి అలా అనమాట యూస్ చేసుకుంటే మమ్మీ కొంచెం కొంచెం అనేసి. బట్ ఇక్కడైతే అన్నీ ఫ్రెష్గా ఉంటున్నాయి కాబట్టి మాకు ఇక్కడ ఎప్పుడు ఏ వెజిటేబుల్ కావాలన్నా చాలా ఈజీగా ఇంకా ఫ్రెష్ వెజిటేబుల్ అయితే మాకు ఇక్కడ దొరుకుతాయి. మా మమ్మీ ఫస్ట్ ఇప్పుడు తన కోసము ఎనర్జీ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు. మా మమ్మీది ఎనర్జీ డ్రింక్ ఏంటంటే టీ లేకుండా అయితే మా మమ్మీకి ఎనర్జీ రాదు. సో మా మమ్మీ ఇప్పుడు ఫస్ట్ టీ తాగిన తర్వాత అప్పుడు మా అందరి కోసం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఇంకా మా జై కూడా పడుకొని లెగిసిపోయాడు అనమాట. సో ఫస్ట్ మా జైకి అయితే వాటర్ ఇచ్చారు మా మమ్మీ. ఇంకా మా హబీ అయితే బ్రేక్ఫాస్ట్ చేసాక టీ తాగుతారు. బట్ మా మమ్మీ వచ్చిన తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ కూడా తనైతే టీ తాగుతున్నారు. ఫస్ట్ అయితే తను డైలీకి 1 టైం తాగేవారు, ఇప్పుడైతే 2 టైం అనమాట. ఇంకా మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే వరకు ఇంకా నేను కూడా వెళ్ళేసి స్నానం చేసి అయితే వచ్చేసాను. ఇంట్లోకి మా మమ్మీ అయితే నా కోసం పపాయ కట్ చేసి పెట్టారు. సో పపాయది ఇన్ని పీసెస్ నేను వద్దాన్ని తినలేను. మా హబీ ఇంకా మా జై కూడా తింటారనమాట.
నేను పపాయ తినిన వరకు మా హబీ అయితే మా జైకి స్నానం చేసి అయితే తీసుకొని వచ్చేసారు. ఇంకా మా మమ్మీ కూడా మా జై కోసం అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారు కాబట్టి నేను మా జైకి అయితే బ్రేక్ఫాస్ట్లోనైతే ఇడ్లీ పెడుతున్నాను. ఇంకా మా మమ్మీకైతే నాకైతే రోటీ ఇవ్వమంటే రోటీతోని నాకు ఇడ్లీ కూడా పెట్టారనమాట మా మమ్మీ. నాకు రోటీ ఎంత ఇష్టం అంటే నాకు డైలీకి 3 టైమ్స్ రోటీ పెట్టినా నేను తింటానమాట. నాకు రోటీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. లంచ్ అయినా డిన్నర్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా ఏ టైంకైనా నేను తినేస్తాను. నాకు రోటీ అయితే చాలా ఇష్టం. 13, 14, 57, 58, 95, 1, 60. Avradda. Adinka. ఇంకా గైస్ సమ్మర్ హాలిడేస్ కదా ఇప్పుడు. సో అందుకే అని నేను డైలీ మా జైకి అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 1.5 అవర్ అయితే చదివించడానికి అయితే కూర్చోబెడతాను. ఇంకా నేనైతే మా జైకి చదివిస్తున్నాను కదా. సో ఆ టైంలోనే మా మమ్మీ అయితే లంచ్కి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది అనుకుంటా. ఇంకా మా కోసం అయితే మా మమ్మీ బటర్ మిల్క్ అయితే చేస్తున్నారు. ఇంకా మా మమ్మీ కుకింగ్ చేస్తుంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుండాలి. మ్యూజిక్ సౌండ్ వస్తుంది కదా కిచెన్లోని. ఏంటంటే మా మమ్మీకి సాంగ్స్ అంటే చాలా ఇష్టము. సో తను హిందీ ఓల్డ్ సాంగ్స్ పెట్టుకొని ఇంకా సాంగ్స్ వింటూ హాయిగా కిచెన్లోని తన పనులు అయితే నన్ను చేసుకుంటున్నారు. ఇంకా నా కోసం అయితే బటర్ మిల్క్ చేశారు కదా మా మమ్మీ. మా జైకి అయితే బటర్ మిల్క్ వద్దంట. సో అందుకే అని జైకి అయితే ఆరెంజ్ గ్లూకోజ్ తెచ్చారు మా మమ్మీ. ఇంకా నేను కూడా సేమ్ మా మమ్మీ లాగే మా జై స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మా హబీ కూడా ఆఫీస్కి వెళ్తారు కదా. సో ఆ టైంలో నేను కూడా సేమ్ ఇలాగే మ్యూజిక్ పెట్టుకొని వింటూ ఇంకా ఇంట్లోనే వర్క్ అంతా చేస్తానన్నమాట. ఇంకా మా మమ్మీ అయితే బటర్ మిల్క్ అయితే మాత్రం చాలా బాగా చేశారు. మింట్ లీవ్స్ ఇంకా కారియండర్ లీవ్స్ కూడా వేశారనమాట బటర్ మిల్క్లోని. అందుకే ఏమో టేస్ట్ అయితే చాలా బాగుంది బటర్ మిల్క్ది. మా మమ్మీ అయితే కిచెన్లోని ఒక సైడ్ కుకింగ్ చేస్తూ ఇంకొక సైడ్ డైలీ యూజ్ చేస్తాం కదా స్పైసెస్ బాటిల్స్ అవి. సో అవి కూడా ఒక కాటన్ క్లాత్తోని తుడుస్తూ అవన్నీ అరేంజ్ చేస్తున్నారనమాట నీట్గా. మా మమ్మీ కుకింగ్ చేస్తారు కదా ఫ్లేమ్కి హైలో పెట్టి చాలా ఫటాఫట్గా చాలా క్విక్గా చేసేస్తారనమాట కుకింగ్ అయితే. ఇంకా నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి చాలా స్లోగా చేస్తాను. నా కుకింగ్ నిజంగా చాలా స్లోగా అవుతుంది అనమాట. ఇంకా ఈ ప్లాంట్ కదా లాస్ట్ టైం మా హబీ అనకాపల్లి వెళ్ళినప్పుడు మా చిన్నక్కల ఇంటి నుంచి తీసుకుని వచ్చారనమాట. 1.5 మంత్ అయిపోయింది ఈ ప్లాంట్ తీసుకుని వచ్చి. బట్ ఈరోజు మా మమ్మీ వేసారు. ఇప్పటికీ ఫ్రెష్గా ఉన్నదనమాట ఈ ప్లాంట్ అయితే. ఏ ప్లాంట్ అనేది అయితే మాత్రం నాకు తెలీదు. సోయింగ్ ప్లాంట్ అనేసి అంటుండాలి మా హబీ. చూడడానికి అయితే చాలా అందంగా ఉంది అనేసి. సో అందుకే అని మా చిన్నక్కల ఇంటి నుంచి అయితే తీసుకొని వచ్చారు అనేసి అంటుండాలి తను. ఎస్టర్డే మా ఇంటి దగ్గర అయితే ధాన్యం అంతా కట్ చేశారు. ఇంకా ఎండ కూడా అయితే మాకు ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఇప్పుడైతే మా మమ్మీ స్నానం చేసి వచ్చి ఇంకా మా కోసం అయితే లంచ్ అయితే వేస్తున్నారు. మా మమ్మీ ఏంటి ఇప్పుడు స్నానం చేసి వచ్చారు అనేసి అనుకుంటున్నారా? యాక్చువల్లీ మా మమ్మీ డైలీ మార్నింగే పడుకొని లెగ్సిన వెంటనే స్నానం చేసేస్తారు. తర్వాత ఇంట్లో పనులన్నీ చేస్తారనమాట మమ్మీ. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం, మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసి ఇంట్లోనే మా అందరి బట్టలు వాష్ చేసి ఇంకా లాస్ట్లోనే మా మమ్మీ మళ్ళీ ఇంకొకసారి అయితే స్నానం చేసి వస్తారనమాట. మా మమ్మీ అయితే డైలీకి 2 టైమ్స్ అయితే స్నానం చేస్తారు కంపల్సరీ. ఇంకా ఈరోజు లంచ్లోని మా మమ్మీ పాలక్ దాల్ ఇంకా క్యాబేజ్ ఫ్రై చేశారు. మా జైకి ఇంకా నాకు అయితే ఒకే ప్లేట్లోనైతే మా మమ్మీ సర్వ్ చేశారు. ఎందుకంటే మా జై అయితే ఈరోజు నాతోనే తింటారనేసి ఇంకా పేచీ పెడుతుంటే ఇంకా మా ఇద్దరి కోసం అయితే ఒకే ప్లేట్లోనైతే మా మమ్మీ సర్వ్ చేశారు. పాలక్ దాల్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉండాలి. నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్లీ పాలక్ దాల్ నేను చాలా టైం తర్వాత ఈరోజు అయితే తిన్నాను.
ఇంకా ఈవినింగ్ అయితే మా జై బయటికి అయితే వచ్చాడు, ఇంకా సైకిల్ తొక్కుతున్నాడు. యాక్చువల్లీ మా మమ్మీ వచ్చారు కదా, సో అందుకని ఇంకా జైకి అయితే బయటికి తీసుకుని వస్తున్నారు. నేను కూడా ఫస్ట్ మా జైకి అయితే ఇలాగే ఈవినింగ్ టైం అయితే బయటికి తీసుకుని వెళ్ళేదాన్ని. మా జైతోని క్రికెట్ ఆడుకుంటుండేదాన్ని, ఇంకా ఫుట్బాల్ కూడా ఇలా బయట, ఇంకా వాకింగ్కి కూడా ఈవినింగ్ టైం అయితే మా జైకి బయటికి తీసుకుని వెళ్ళేదాన్ని. కానీ యాక్సిడెంట్ తర్వాత నుంచి అయితే ఇంకా నేనే బెడ్ రెస్ట్లో ఉన్నాను. ఇంకా మా జైకి అయితే ఎక్కడికి తీసుకుని వెళ్ళడానికి అయితే అవ్వట్లేదు. ఇంకా మా మమ్మీ ఉన్నారు కాబట్టి మా జైకి అయితే ఇలా బయట డైలీ ఈవినింగ్ కొంచెంసేపు అయితే ఆడిపిస్తారు. ఇప్పుడు టైం 5:30 ఏవో అయిపోయింది, కానీ ఎండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికి కూడా మాకు మార్నింగ్ 6:30కి ఎండ్ చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. ఆ టైంలోనే ఇంకా ఈవినింగ్ 5:30 ఏవో ఉన్నా ఇంకా ఎండ్ అయితే అలాగే ఉంటుందన్నమాట. साइकिल रख दो वहाँ पर साइकिल रखो तो दौड़ो। फिर घूमो, फिर ऐसे घूमो। फिर दौड़ो। आजा आजा आजा। మన కిడ్స్కి మేము ఎంత ప్రేమగా ఎంత కేరింగ్గా చూసుకుంటాం కదా, సేమ్ మనలాగా మన మమ్మీసే మన కిడ్స్కి అంతే ప్రేమగా అంతే కేరింగ్గా చూసుకుంటారు. మేము చూస్తున్నట్టుగానే అమ్మమ్మ వాళ్ళు తప్ప మన కిడ్స్కి ఎవరు అంత ప్రేమగా అంత కేరింగ్గా అంత రెస్పాన్సిబుల్గా అయితే చూసుకోలేరు గాయస్. నా యాక్సిడెంట్ తర్వాత అయితే మా జైకి చాలా కేరింగ్గా చాలా ప్రేమగా అయితే మా మమ్మీయే మా జైకి అయితే చూసుకుంటున్నారనమాట. ఇంకప్పుడు మా మమ్మీ మా జైకి మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉంది, అక్కడికి తీసుకుని వెళ్తున్నారనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే మా జైకి నచ్చినవి అన్నీ తీసుకుని వచ్చారు. థ్యాంక్ యూ జై బాబు. ఇంకప్పుడు మళ్ళీ ఈవినింగ్ నేను మా జైకి చదివించడానికి ఇంకప్పుడు కూర్చోబెడితే మా మమ్మీ అయితే మా జైకి నచ్చిన ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు నైట్ డిన్నర్లోని. సో మమ్మీ నైట్ డిన్నర్లోని ఏం చేస్తున్నారంటే మా జైకి చాలా ఇష్టమైన పూరి అండ్ పూరితోని ఖీర్ చేస్తున్నారు. మా జైకి పూరి అండ్ ఖీర్ అయితే చాలా ఇష్టం అనమాట. మా జై వీక్కి ఒక 2 times అయినా మా మమ్మీకి పూరి అయితే చేసి పెట్టమని అయితే అడుగుతాడు. ఇంకా ఆఫ్టర్నూన్ది క్యాబేజ్ కర్రీ ఉండాలి. సో మా మమ్మీ పూరితోని క్యాబేజ్ కర్రీ కూడా మాకు సర్వ్ చేశారు. ఇంకా గైస్ మీకు మా బ్లాగ్స్ నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మా వీడియోస్కి కూడా లైక్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.